వెల్కమ్ లావ్ అండ్ సన్ బ్లాగ్స్. ఈరోజు దొండకాయ ఫ్రై, నిమ్మకాయ మిరియాని చేసుకుందామా. నిమ్మకాయ మిరియానికి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు, మిరప్పొడి, కొంచెం కొబ్బరి, ఉల్లిపాయ, కొంచెం నూనె తీసుకొని ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టుకునే వాళ్ళను, అంటే తాలింపు. కొంచెం కరివేపాకు వేయాలి. సాయిపప్పు, పుట్నాల పప్పు, మిరప్పొడి, కొబ్బరి వేసి మెత్తగా రన్ చేసుకొని కొంచెం నీళ్ళు వేసి గట్టిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దాంట్లో తాలింపు వేసేసుకొని మిక్స్ చేయాలి. కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి తాలింపులో. వేసుకొని అలా మిక్స్ చేశాక బాగా మిక్స్ చేయాలి. ఉల్లిపాయ కూడా వేయాలి. ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ సన్నని ముక్కలులాగా తరగాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఆ రైస్లో కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. పొంగల్లోకి అలా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అలా బాగా కలపాలి. అంటే ఆనియన్స్, తాలింపు అన్నీ మిక్స్ అవ్వాలి. ఎందుకంటే గట్టిగా ఉండాల్సింది. నిమ్మకాయ రసం పిండుతాం కదండి, అప్పుడు ఆ టేస్ట్ సరిపోయేదానికి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నిమ్మకాయలు 2 లెమన్స్ పడతాయండి ఆ కారానికి. పులుపు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక నిమ్మకాయని పిండుకోవచ్చు. మీ పులుపుకి తగ్గట్టు చూసుకోండి. రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక రెసిపీ ఉందండి. అలా రసం పిండేసేసుకొని కలపాలి. కొంచెం వేరుగా అయిపోతుంది, అలా రెడీ అయిపోతుందండి. తర్వాత దొండకాయ తాలింపు చేసుకుందామండి. దొండకాయలు సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు సన్నగా ముక్కలు తరుక్కోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ, ఉల్లిపాయ, కొబ్బరికారం. ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తర్వాత దొండకాయలు వేయాలి. తాలింపు బాగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలన్నీ వేయాలి. దొండకాయ వేసాక తాలింపు, ఆయిల్ అంతా బాగా కలవ మిక్స్ చేయాలండి. తాలింపు, దొండకాయలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లైట్గా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తూ ఉంటే కొంచెం దొండకాయ ఫాస్ట్గా ఉడుకుద్ది, బాయిల్ అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. అలా దొండకాయ అంతా ఫ్రై అయిపోయాక కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందని ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి కొంచెంసేపు అండి, ఒక 5 minutes లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ ఎక్కువ పట్టదండి. సాల్ట్ వేస్తాం కదా, కొంచెమే ఆయిల్ పడుతుంది. ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ పట్టి ఫ్రై కాదు, ఇది కొంచెం ఆయిల్ లెస్ ఫ్రై. అలా బాగా వేగిపోయిన తర్వాత కొబ్బరి కారము, సాల్ట్, కొంచెం పచ్చి కొబ్బరి తురిమింది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ కారం చూసుకోండి. ఉప్పు కారాలు మాత్రం టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ మీకు కర్రీ పౌడర్ కాకుండా కొబ్బరి కారం వేసుకుంటాం. మీకు కావాలంటే కర్రీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మిరప్పొడి అయినా వేసుకోవచ్చు అండి. ఆయిల్ కానీ ఏమి కనిపించట్లేదు చూడండి. కోకోనట్ పౌడర్ వేస్తున్నాను. కోకోనట్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేశాక కొబ్బరి కారం వేస్తున్నాను. కొబ్బరి కారం వేసాక సాల్ట్ వేస్తాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం టేస్ట్ చూసుకోండి. దొండకాయలకు ఒక్కోసారి కారం ఎక్కువ పడుతుంది.
స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కర్రీ పౌడర్ మిరప్పొడి ఏదైనా వేసుకోవచ్చండి. మాకు అది అలవాటు కాబట్టి కొబ్బరి కారం వేస్తున్నాను. ఆయిల్ కూడా కనిపించకుండా నీట్గా ఉంటుందండి ఫ్రై. కొంచెం నెయ్యి వేసుకుని అన్నంలోకి తింటే చాలా టేస్టీ ఎమ్మి దొండకాయ తాలింపు ఆర్ ఫ్రై లాగే ఉంటుందండి. తిండోరా కర్రీ చాలా టేస్టీ ఎమ్మి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.